రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల్ మెంగారం గ్రామాల మధ్య రోడ్డుపై ఎలుగుబంటి సంచరిస్తుండటంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. గత 3 రోజుల నుంచి ఎలుగుబంటి అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి బోనాల్ మేంగారం రోడ్డు వైపు నుంచి ఇక గాంధారి రోడ్డు వైపు వెళ్తూ ఉండగా వాహనదారులు చూసి భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంటి మేంగారం బోనాల్ గ్రామాల్లో పంట చేనుల వైపు రావడంతో 2 గ్రామాల రైతులు ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎలుగుబంటి సందర్శిస్తున్న దృశ్యాలు వాహనదారులు సెల్ ఫోన్లో చిత్రీకరించి బంధించారు. ఎలుగుబంటి కొరకు బోను ఏర్పాటు చేయకుండా వాహనదారులు 2 గ్రామాల ప్రజలు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నీటి కోసం ఎలుగుబంటి అడవిని వదిలిపెట్టి రోడ్డు వైపుకు వచ్చి ఉండవచ్చని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. అటవీ ప్రాంతంలో అడవి జంతువుల కొరకు సాఫర్ పీట్ లో నీటిని ఉంచాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల్ మేంగారం గ్రామాల మధ్య రోడ్డుపై ఎలుగుబంటి సంచరిస్తుండటంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. గత 3 రోజుల నుంచి ఎలుగుబంటి అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి బోనాల్ మేంగారం రోడ్డు వైపు నుంచి గాంధారి రోడ్డు వైపు వెళ్తుండగా వాహనదారులు చూసి భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంటి మేంగారం బోనాల్ గ్రామాల్లో పంట చేనుల వైపు రావడంతో 2 గ్రామాల రైతులు ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు వాహనదారులు సెల్ ఫోన్లో చిత్రీకరిస్తున్నారు. ఎలుగుబంటి కొరకు బోను ఏర్పాటు చేయాలంటూ వాహనదారులు 2 గ్రామాల ప్రజలు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నీటి కోసం ఎలుగుబంటి అడవిని వదిలిపెట్టి రోడ్డు వైపు వచ్చి ఉండవచ్చని ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. అటవీ ప్రాంతంలో అటవీ జంతువుల కొరకు సాఫర్ పిట్లో నీటిని నింపి ఉంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఎలుగుబంటి 2 గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలుగుబంటి ఖర్చు కంప్లీట్ చేయడంతో 2 గ్రామాలకు చెందిన ప్రజలు గత కొన్ని రోజులుగా భయం గుప్పిట్లో ప్రాణాలు చేతిలో పట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో చోటు చేసుకుంది. లింగంపేట మండలం బోనల మిండార గ్రామం మధ్యలో రోడ్డుపై ఎలుగుబంటి తరచూ కనిపించడంతో కూడా వాహనదారులు కొన్ని రోజులుగా భయాందోళనకు గురవుతున్నారు. గత 3 రోజుల నుంచి ఎలుగుబంటి అటవీ ప్రాంతం నుండి బయటకు వచ్చి బోనల్ మెంగారం వైపు నుండి గాంధార్ వైపు వెళ్తుండగా వాహనదారులు చూసి భయాందోళనకు గురవుతున్నారు. దీంతో పాటు అక్కడ నుండి ప్రతిరోజు 3 రోజుల నుంచి అక్కడ ఎలుగుబంటి కనిపించడంతో కూడా ఎప్పుడు తమపై దాడి చేస్తుందని చెప్పి కూడా చాలా మంది వాహనదారులు ఆందోళన గురవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో పాటు 2 గ్రామాలకు చెందినటువంటి పంట పొలాల్లో కూడా ఇక్కడ ఎలుగుబంటి రావడంతో కూడా 2 వైపుల చెందినటువంటి గ్రామస్తులతో పాటు అక్కడ పనుల నిమిత్తం వెళ్తున్నటువంటి రైతులు కూడా దుక్కున గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది చెప్పవచ్చు. అయితే కొందరు వాహనదారులు కూడా ఎలుగుబంటి దృశ్యాలను కూడా సెల్ ఫోన్ లో బంధించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే గ్రామ పనుల నిమిత్తం అర్ధరాత్రి సమయంలో కూడా బయటకు వెళ్ళని పరిస్థితి ఉందని చెప్పి కూడా ఆ పనులు కొన్ని రోజుల ఎప్పుడు ఎవరిపై ఎట్లా చూస్తుందో కూడా భయపడిన పరిస్థితి అని చెప్పి ఖచ్చితంగా ఎలుగుబంటిని పట్టుకోని చెప్పి కూడా
ఇటు రెండు గ్రామాల చెందిన ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలుగుబంటి కోసం ఒక బోను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటికైనా రంగంలో ఇటు ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగాలని చెప్పి కూడా రెండు గ్రామాలు చెందిన ప్రజలు ఫారెస్ట్ అధికారులు వేడుకున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే దీనిపై ఫారెస్ట్ అధికారులు స్పందిస్తూ ఇటు ఎండ వేడిని తట్టుకోలేక అక్కడ అటవీ ప్రాంతంలో కూడా నీటి సౌకర్యం లేకపోవడంతో నీటి కోసం గ్రామాలకు ఎలుగుబంటి వస్తుందని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాము ఎలుగుబంటిని ఖచ్చితంగా పట్టుకుంటాము, ఎలాంటి భయాందోళనకు గురించి కావద్దని చెప్పి దీంతో పాటు కూడా అటవీ ప్రాంతంలో సాఫర్ లోని నీటిని ఉంచుతామని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటి పట్టుకునే పనిలో నిమజ్జనం ఉండాలని చెప్పవచ్చు. రైట్ నవీన్, ఇంతవరకు ఏమైనా ఎలుగుబంటి దాడి చేయడం కానీ లేకపోతే పంట చేనులకు కానీ నష్టం ఏమైనా కలిగించినటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? రైతులు పంట చేను నాశనం చేసిందని చెప్తున్నటువంటి ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతానికి గత 3-4 రోజులుగా ఎలుగుబంటి కనిపిస్తున్నప్పటికీ కూడా ఎవరిపై కూడా ఇంతవరకు దాడి చేయాలని చెప్పి కూడా మనకు అందించే సమాచారం పాటు చేస్తుంది. దీంతో పాటు పంట పొలాలు కేవలం అక్కడ పంట పొలాలు నీటికి ఉంటుంది కావున ఆ నీటి తాగడానికి ఎలుగుబంటి వస్తున్నాయని చెప్పి కానీ ఇలాంటి పంట నష్టం ఇంతవరకు జరగలేదని చెప్పి కూడా రైతులు కావచ్చు రెండు గ్రామాలకు చెందిన ప్రజలు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కానీ ఇటు పొలం పాలించేందుకు కూడా టైం లేకుండా ఉదయం కూడా అవచ్చు, మధ్యాహ్నం వచ్చి అర్ధరాత్రి సమయంలో కూడా తమ బయటకు వస్తామని చెప్పి కూడా దాంతో పాటు తమ పని నిమిత్తం కూడా రెండు గ్రామాలకు చెందిన ప్రజలు ఇతర ప్రాంతాలకు అర్ధరాత్రి సమయంలో వెళ్తామని చెప్పి అప్పుడు తాము వెళ్ళాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి ఉందని చెప్పి ఎప్పుడు తమపై అటాక్ చేస్తుందని తెలియని పరిస్థితి ఉందని చెప్పి కూడా త్వరగా అటవీ శాఖ అధికారులు ఈ ఎలుగుబంటిని పట్టుకోవాలని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి పత్రం ఉందని చెప్పొచ్చు. రాజశేఖర్ రైట్ అంటే ఆ ఎలుగుబంటిని పట్టుకోవడానికి ఏమైనా ప్రత్యేకంగా టీంని ఏర్పాటు చేయడం ఫారెస్ట్ అధికారులు, లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఏమైనా ఉచ్చుగాని వేసే ప్రయత్నం చేస్తున్నారా? అలాంటి దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా ఫారెస్ట్ అధికారుల నుంచి? అంటే ఇటు ఏదైతే రెండు గ్రామాలకు చెందిన ప్రజలు బోనాలు కావచ్చు, మెంగారం గ్రామ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అయితే ఎక్కడ కూడా ఇటు ఎలుగుబంటి పట్టుకునేది కూడా కంచెలు కావచ్చు, ఇటు దానికి సంబంధించిన బోను కూడా ఏర్పడే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా బయట రెండు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పి ఎప్పుడైనా ఎలుగుబంటి చూస్తే మాత్రం తమకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని చెప్పి ఏంటంటే తాము ఎలుగుబంటిని పట్టుకుంటామని చెప్పి కూడా ఆ ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.